వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. నేను మళ్ళీ ట్రేడింగ్కి 1 వీక్ గ్యాప్ ఇచ్చాను. ఈసారి నా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం. నాకు నా బర్త్డే అంటే చాలా ఇష్టం. ఏ లెవెల్ ఇష్టం అంటే ఈరోజు బర్త్డే అయిపోతే నెక్స్ట్ డే నుంచి నేను మళ్ళీ వెయిట్ చేస్తాను, ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ ఇయర్, ఎప్పుడు వస్తుంది అని. నేను ట్వైస్ సెలబ్రేట్ చేసుకుంటాను. ఒకటి డేట్ ప్రకారం, ఇంకోటి తిథి ప్రకారం. నా ఇంట్లో డేట్ ప్రకారం అంత వాల్యూ ఇవ్వరు అంత సెలబ్రేషన్కి, బట్ తిథి ప్రకారం వాల్యూ ఇస్తారు మా ఇంట్లో. బట్ నేను డేట్ ప్రకారం సెలబ్రేట్ చేసుకుంటాను, తిథి ప్రకారం సెలబ్రేట్ చేసుకుంటాను, బట్ కొంచెం ప్రియారిటీ తిథి ప్రకారానికి ఇస్తాను. సో మొన్న 10th జూలై వచ్చింది నా బర్త్డే. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏ డేట్కి వస్తుందో, సో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క డేట్కి వస్తుంది యాజ్ పర్ తిథి. సో అందుకే నేను 1 వీక్ బ్రేక్ తీసుకున్నాను. నేను బర్త్డే అంటే ఇంకా అసలు డ్రెస్ కొనాలి, చాలా ఆలోచిస్తాను దాని రిలేటెడ్గా, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఏంటి అని. అలానే నేను ఏమీ ఒక విపరీతంగా ఖర్చులు చేసేసి విపరీతంగా ఏం సెలబ్రేట్ చేయను, కానీ బట్ ఎవ్రీ మూమెంట్ బర్త్డే గురించి ఆలోచిస్తాను. అడే ఎప్పుడు వస్తుంది అని ఇప్పటికి కూడా. సో ఈసారి నా బర్త్డే ఎలా అయింది అండ్ ఈసారి నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో నేను చెప్తాను. సో ఫస్ట్ డ్రెస్ సెలెక్ట్ చేయడానికి నేను డ్రెస్ కొనేటప్పుడు ఎప్పుడు ఒక కలర్ని మైండ్లో పెట్టుకున్నాను. అంటే ఈసారి నేను ఈ కలరే కొంటాను, ఈసారి ఈ కలర్ చూస్ చేసుకుంటాను అని అస్సలు అనుకోను. ఆ టైంలో నాకు ఏ కలర్ సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటాను. సో ఈ కలర్ అని ముందే మైండ్లో పెట్టుకొని నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళను. అక్కడ చూడగానే ఓకే నాకు ఈ కలర్ నచ్చింది అంటే తీసుకుంటాను. అండ్ నేను మోస్ట్లీ పేస్టల్ కలర్స్ని అంత ఇష్టపడను, నాకు డార్క్ కలర్సే నచ్చుతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ ప్రిఫర్ డార్క్ కలర్స్, అంటే నా స్కిన్ టోన్కి తగ్గ కలర్స్ చూస్ చేసుకోవాలనుకుంటాను. అండ్ పేస్టల్స్ చాలా ఫేమస్ అయినా నాకు ఎందుకు అంత నచ్చవు. ఏంటిది ఐ ఫీల్ లైక్ పేస్టల్ కలర్ చూస్తే తెల్లపోయినట్టు అనిపిస్తుంది నాకు, ఏంటిది కలరేనా అన్న ఫీలింగ్. బట్ అఫ్కోర్స్ దాన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో నేను ముందే అస్సలు బ్రెయిన్లో పెట్టుకోను ఈ కలర్ డ్రెస్ కొనుక్కోవాలి అని. సో బట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ వాజ్ బ్లాక్. నా దగ్గర మోస్ట్ డ్రెస్సెస్ బ్లాకే ఉంటాయి. నేను 1 వీక్లో ఒక 3-4 డేస్ బ్లాక్ డ్రెస్లోనే ఉంటాను. చాలా ఇష్టం నాకు బ్లాక్ కలర్ అంటే. సో ఈసారి బర్త్డే డ్రెస్ కొనుక్కోవాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి అని పింట్రెస్ట్ తెగెతికా ఇలా అని. నేను యూజువల్గా ఇదివరకు రెడీమేడే కొనేదాన్ని, బట్ ఒక పాయింట్లో నర్సింగ్ ఫ్యాబ్రిక్స్ తెలిసాక ఇంకా అలా ప్రిఫర్ చేయడం, ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేయడం అలా ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేశాను. అది బాగుంది, అఫ్కోర్స్ ఐఎమ్ సాటిస్ఫైడ్. అలా దానివల్ల ఓకే యూనిక్గా ఉంటాము, మన దగ్గరే ఉంటుంది ఆ మోడల్ అలా అని. బట్ ఫ్యాబ్రిక్స్కి అంతంత కాస్ట్ పెట్టడం అన్నది వేస్టే. బట్ బర్త్డే విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వను. నేను ఇయర్ మొత్తంలో ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోకపోయినా బర్త్డే పక్కా సెలబ్రేట్ చేసుకుంటా. మా ఇంట్లో కూడా అంతే, రిమైనింగ్ ఫెస్టివల్స్ కన్నా నా బర్త్డేకి చాలా వాల్యూ ఇస్తారు. సో ఆ టైంలో దట్స్ మై చాయిస్, నేను ఏం పర్చేస్ చేయాలి, ఏది తీసుకోవాలి అని. సో పింట్రెస్ట్ నేను విపరీతంగా ఎతికాను. ఆ మోడల్ స్టిచ్ చేసుకుందామా, ఈ మోడల్ స్టిచ్ చేయించుకుందామని 1 మంత్గా నేను సెర్చ్ చేస్తూనే ఉన్నాను. ఫ్యాబ్రిక్ కొని స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నాను కదా. సో బట్ నేను ఎప్పుడు పింట్రెస్ట్కి తగ్గట్టు, అంటే పింట్రెస్ట్లో నేను జస్ట్ మోడల్ చూస్తాను, ఆ కలరే కావాలి, ఆ డిజైనే ఉండాలి అని అలా ఎప్పుడు సెర్చ్ చేయను, జస్ట్ మోడల్ చెక్ చేస్తాను. సో ఫస్ట్ టైం నేను నర్సింగ్ విజిట్ చేశాను. నాకు అక్కడ ఆ టైంలో కాటన్ ఫ్యాబ్రిక్స్ చాలా నచ్చాయి. నా డేట్ ప్రకారం బర్త్డేకి అంటే ఒక కొంచెం డేస్ గ్యాప్లోనే వచ్చింది, డేట్ ప్రకారం తిథి ప్రకారం. సో డేట్ ప్రకారం బర్త్డేకి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాము అన్న దాంట్లో వెళ్ళాను. నాకు అక్కడ కాటన్ ఫ్యాబ్రిక్స్ కనిపించాయి, నాకు అక్కడ చాలా నచ్చాయి. సో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ నేను 5 మీటర్స్ అలా తీసుకున్నాను. అలా ఒక ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ తీసుకున్నాను, ఇంకో ఫ్యాబ్రిక్ 10 మీటర్స్ తీసుకున్నాను, ఇంకొకటి 4 మీటర్స్ అండ్ ఇంకొకటి 2.5 మీటర్స్. ఇలా నర్సింగ్లో ఫ్యాబ్రిక్స్ తీసుకుని స్టిచ్ చేయించుకుందాము అని నేను ఫస్ట్ నా డేట్ ప్రకారం కాబట్టి దానికోసం వెళ్ళి ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. ఒక 4 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను, కాటన్, ఎవ్రీ ఫ్యాబ్రిక్ ఈజ్ కాటన్. ఒక మోడల్ ఫిక్స్ అయ్యి ఓకే ఆ మోడల్ కోసం అని మల్ కాటన్ అని దాన్ని 1 మీటర్ తీసుకొని ఇంకా ఆ మోడల్ స్టిచ్ చేయించేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. సో అంత విపరీతంగా నచ్చింది. సో నేను పక్కనే సేమ్ అదే డిజైన్లో వైట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది. సో దానికి డై ఇద్దామా అని అనుకున్నాను, బట్ మరీ ఎక్కువ బిల్ అయిపోతుందేమో మరి అని ఇంకా అది కూడా వద్దులే అని వచ్చేసాను. ఇమ్మీడియట్గా నేను మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను. అండ్ అప్పుడు ఏదైతే అదైందో నేను ఆ బ్లాక్ ఫ్యాబ్రిక్ తీసేసుకోవాలన్న మైండ్ సెట్లో వెళ్ళాను.
అట్లీస్ట్ నేను ఏదో ఒకటి అయినా స్టిచ్ చేయించుకుంటాను, ఫ్రాక్ అయినా స్టిచ్ చేయించుకుంటాను 5 మీటర్స్లో. నేను ఆ బ్లాక్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలని నెక్స్ట్ డే వెళ్ళాను. అప్పుడు వాళ్ళు చెప్పారు ఓన్లీ 3.8 మీటర్సే మిగిలింది అని. ఈసారి ఇంకా మళ్ళీ ఆ మిస్టేక్ చేయొద్దు అని సో నేను ఇమీడియట్గా బ్లాక్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఎన్ని మీటర్స్ మిగిలిందో అంతా తీసుకున్నాను. బట్ దాన్ని ఏం స్టిచ్ చేయించాలో ఐడియా లేదు, హాఫ్ సారీ రాదు. సో ఇంకేమైనా ఫ్యాబ్రిక్స్ చూడాలనుకున్నాను. సో అలా నేను గోల్డ్ ఫ్యాబ్రిక్ ఒకటి చూశాను, లైక్ డిట్ అంటే నచ్చింది, చూడగానే నచ్చింది ఓకే అని. దాన్ని ఒక అరౌండ్ 8.5 మీటర్స్ తీసుకున్నాను. గోల్డ్ మొత్తం గోల్డ్, దాంతో హాఫ్ సారీ కుట్టించుకుందామని 8.5 మీటర్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ గోల్డ్ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకున్న టైంలో నేను పక్కన ఇంకొక గోల్డ్ ఫ్యాబ్రిక్ ఉంది, నాకు అది నచ్చింది ఫస్ట్. అది చూశాను బట్ అది చాలా వెయిట్గా ఉంది, అంటే హాఫ్ సారీ స్టిచ్ చేస్తే బిగుసుకుపోతాను బొమ్మలాగా అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా వెయిట్గా ఉంది ఫ్యాబ్రిక్ ఆ డిజైన్ వల్ల. సో బట్ నేను అది కొంచెం హెవీ లుక్తో ఉంది కదా, సో అదే తీసుకుందాము అని అనుకున్నాను ఫస్ట్. బట్ ఐ వాజ్ థింకింగ్ లైక్ మరీ బిగుసుకుపోతానేమో, హాఫ్ సారీ అంటే ఫ్లేరీగా ఉండాలి కదా అని అది ఆలోచన. అంటే హాఫ్ సారీ ఫ్లేర్గా ఉండాలి కదా, లేదంటే బాగోదు అని. సో పక్కనే ఇది చూసాను, సో నాకు ఇది కూడా నచ్చింది. ఐ వాజ్ థింకింగ్ ఇది చూస్ చేసుకుందామా, అది చూస్ చేసుకుందామా అని. ఫైనల్గా నేను ఇదే చూస్ చేసుకున్నాను. అండ్ నాకు నిజంగా తెలియదు, తర్వాత తెలిసింది నేను ఫస్ట్ చూసిన ఫ్యాబ్రిక్ వాజ్ 1675 మీటర్ అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ వాజ్ 340. బట్ స్టిల్ నచ్చింది కదా, లైక్ నాకు ఇదే ఎక్కువ నచ్చింది. సో 340 పెట్టి నేను 8.5 మీటర్స్ తీసుకున్నాను. మీటర్ 340 పడింది నాకు ఈ గోల్డ్ ఫ్యాబ్రిక్. ఓకే అన్న టైంలో మై మామ్ సెట్ నీకు పిస్తా కలర్ చాలా బాగుంటుంది, సో అది చూస్ చేసుకుంటావా అని. సో అలా నెక్స్ట్ పిస్తా కలర్ ఫ్యాబ్రిక్ చూస్తున్నప్పుడు పిస్టాచో ఐ థింక్, సో ఆ కలర్ ఫ్యాబ్రిక్ చూస్తున్నప్పుడు అక్కడ అదొకటి నచ్చింది. సో 5 మీటర్స్ తీసుకున్నాను నేను ఆ ఫ్యాబ్రిక్ని. అది 750 per మీటర్ పడింది. అండ్ బ్లాక్ ఫ్యాబ్రిక్ అరౌండ్ 1250 per మీటర్ అనుకుంటా. సో ఈ 3 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. సో స్టిచ్చింగ్కి ఇవ్వాలి అని లాస్ట్ టైం ఇచ్చిన దగ్గర ఇవ్వాలి అనుకొని వెళ్ళాను. బట్ వాళ్ళు చెప్పారు ఇప్పుడు మాకు స్టాఫ్ లేరు, సో కొంచెం టైం పడుతుంది, మేము 10th జూలైకి ఇవ్వలేము, దాని తర్వాతే ఇవ్వగలుగుతాము అని. సో వద్దు అనుకొని వేరే దగ్గరికి వచ్చాను. వాళ్ళు చాలా 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 బాగా అంటే బాగా స్టిచ్ చేస్తారు. ఒకటి ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నాను, ఇంకోటి గోల్డ్ కలర్ హాఫ్ సారీ స్టిచ్ చేయించుకున్నాను. బ్లాక్ది నేను అక్కడి వరకు డిసైడ్ అవ్వలేదు ఏం స్టిచ్ చేయించుకోవాలి అని. బట్ నా డేట్ ప్రకారం చేసుకున్న బర్త్డే అప్పుడు ఏ మోడల్ స్టిచ్ చేయించుకున్నానో అదే మోడల్ అనార్కలి స్టిచ్ చేయించుకోవాలని అనుకున్నాను. బట్ కొంచెం డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్ ఏం కాదు, కానీ లైనింగ్ రెడ్ కలర్ వేయించుకున్నాను. సో ఇలా నా బర్త్డే అవుట్ఫిట్స్ నేను స్టిచ్ చేయించుకున్నాను. అండ్ సో డ్రెస్సెస్ రెడీ అయిపోయాయి. డ్రెస్సెస్ ఓకే ఇది అని ఫిక్స్ అయ్యాయి. సో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని చాలా అంటే చాలా ఆలోచించాను. సో ఎక్కడికి వెళ్ళాలి అని, ఎక్కడైనా వెళ్ళి సపరేట్గా సెలబ్రేట్ చేసుకుందామా ఏంటి ఎలా అని అనుకున్నాను. బట్ ఆ రోజు అంటే ఫస్ట్ మేము అనుకున్నది రామోజీ ఫిలిం సిటీ వెళ్దాము, ఫ్రెండ్స్ అందరం అనుకున్నాము, అలా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాను. బట్ నాకు ఆ రోజు ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదు. సో పర్మిషన్ హాఫ్ డే నుంచే ఇస్తామన్నారు. ఫస్ట్ సెషన్ నేను ఆఫీస్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత ఇంకా అంత లాంగ్ కానీ ఇంకా టైం ఆల్రెడీ అయిపోయింది కదా, కాదు ఇంకేం చేద్దాము అది అన్నప్పుడు అఫ్కోర్స్ మై సెలబ్రేషన్ డజంట్ ఎండ్స్ వితౌట్ అ మూవీ. నేను ఎవ్రీ మూవీ చూస్తాను, రిలీజ్ అయిన ఎవ్రీ మూవీ చూస్తాను. అసలు అది ఇది తేడా లేకుండా ప్రతి మూవీ చూస్తాను, ఒక్క మూవీ కూడా స్కిప్ చేయకుండా. సో అలానే లవ్ హో లవ్ అన్న మూవీ చూశాను నేను ఆ రోజు. అండ్ అంటే నేను అనుకున్నట్టు ఏం జరగలేదు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలన్నట్టు. బట్ స్టిల్ ఐ వాజ్ హ్యాపీ బికాజ్ బర్త్డే అంటే ఆ రోజు నేను హ్యాపీగా ఉండాలి. ఇట్స్ నాట్ ఏదైనా ఉంటేనే అని కాదు కదా. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ విల్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ సెకండ్ లైక్ ఇలా అయి ఉంటే బాగుండేది, అలా అయింటే బాగుండేది అని. సో ఐ రియలీ ఎంజాయ్ మై బర్త్డే కంప్లీట్లీ. సో ఈవినింగ్ నేను కేక్ కట్ చేశాను. సో ఐ హ్యావ్ 4 కేక్స్ కట్ చేశాను నేను. ఎందుకు అంటారా, ఏమో అలా సెలబ్రేట్ ఇలా అలా పెట్టుకొని ఉంటారు కదా 4 type ఆఫ్ డిజర్ట్స్ కానీ అలా.
సో నాకు ఈసారి అలా డిఫరెంట్గా అలా కట్ చేయాలి అనిపించింది. సో నేను 4 కేక్స్ కట్ చేశాను. మై మామ్ అలా 2 కేక్స్ తీసుకొచ్చారు, మా ఫ్రెండ్స్ కేక్ తీసుకొచ్చారు. సో అలా 4 కేక్స్ నేను కట్ చేశాను. అండ్ యా, మై సెలబ్రేషన్ అలా అయింది. బట్ అన్నీ అయిపోయాయి కదా. బట్ మై బర్త్డే రోజు నేను కొత్త డ్రెస్ ఎంత ఖచ్చితంగా ఇంపార్టెంటో నాకు, మా ఇంట్లో ఆ రోజు పులిహోర చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అది అస్సలు మిస్ అవ్వదు. మా మామ్ ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ చేస్తారు. సో పూర్ణాలు చేశారు. సో బర్త్డే అంటే అలా ఇన్కంప్లీట్గా ఉండద్దు కదా. సో ఖచ్చితంగా పులిహోరతోనే కంప్లీట్ అవుతుంది అది. సో ఇయర్ నా బర్త్డే అలా సెలబ్రేట్ చేసుకున్నాను. అందుకే నేను మార్కెట్కి గ్యాప్ ఇచ్చాను. ఐల్ సీ యూ ఆన్ ద మండే. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ స్టిచ్చింగ్ కాస్ట్లో వచ్చేసి లైక్ హాఫ్ శారీకి 2600 పడింది. అండ్ దట్ ఫ్రాక్కి 2500. అండ్ బ్లాక్ కలర్ అనార్కలికి 2200 అలా కాస్ట్ అయింది.